శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము 2026-2027 సంవత్సరానికి గాను తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరము తులారాశి వారికి జూన్ వరకే బాగా ఉంది. జూన్ తర్వాత దిబిడే చాలా ఇబ్బందులు వస్తాయండోయ్. అది ఎలా ఉందో చక్కగా చెప్తాను, వినండి. ఆదాయం 8 అంటే ఇన్ఫినిటీ. ఎంత వస్తుందో అంత పోతుంది. రావడము ఉంటుంది, పోవడము ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం టార్గెట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. మీరు ఏమైనా కొనాలి అనుకున్నా, ఏదైనా ఎంజాయ్ చేయాలి అనుకున్నా, పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయాలి అనుకున్నా, ఏదైనా ఖర్చులు పెట్టాలనుకున్నా, ఇష్టకామ్యార్థాలన్నీ పూర్తి చేసుకోండి. టార్గెట్స్ ఫుల్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం తులారాశి వారికి అది బాగుంది. జూన్ వరకు టార్గెట్స్ ఫుల్ చేసుకోండి. జూన్ తర్వాత మీకు మిథున రాశిలో గురువు ఎప్పటివైతే సంచరిస్తాడో అప్పటి వరకు మీకు అదృష్ట యోగం ఉంది. కాబట్టి జూన్ వరకు లక్ టైం ఉంది. చక్కగా అన్నీ చేసుకోండి. జూన్కి ముందు అక్షయ తృతీయ వస్తుంది కదా, ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోండి, మహాలక్ష్మి యాగం చేసుకోండి, యంత్రం దగ్గర పెట్టుకోండి, అదృష్ట సిద్ధి దగ్గర పెట్టుకోండి. జూన్ తర్వాత గురుగ్రహం ఎక్కడికి వస్తాడు? 10వ స్థానంకి వస్తాడు. 10వ స్థానం రాగానే ఏమైపోతుంది చెప్తాను, జాగ్రత్త వినండి. అది ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 31 తారీఖు వరకు 10వ స్థానానికి వస్తాడు. ఆ టైం ఎలా ఉంటుందో చెప్తాను. చంచలం అయిపోతూ ఉంటారు. అక్కడ పెట్టుబడి పెడదాం, ఇక్కడ పెట్టుబడి పెడదాం, ఆ డబ్బులు తీద్దాం, ఈ డబ్బులు తీద్దాం అని ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి మొత్తం అంతా పెట్టేసి మొత్తం కొట్టుకుంటారు. జాగ్రత్త ఎత్తుంది. దశమ గురు వచ్చాడా ఉద్యోగ భంగం చేస్తాడు, వ్యాపార భంగం చేస్తాడు. అలాగే మీకు శని కూడా ఎక్కడున్నాడు అంటే మీకు 6వ స్థానంలో శని ఉన్నాడు. అది ఒక విధంగా మంచిదే, కాకపోతే రుణ విముక్తి చేస్తాడు. కానీ పంచమ రాహు ఏం చేస్తాడు అంటే బుద్ధి వికారం చేస్తాడు. బుద్ధి వికారముతో మీరు మోసపోతారు. అది కూడా డ్యూరేషన్ చెప్తున్నాను. జూన్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల మోసపోతారు. ఆ టైంలో ఏదున్నా నా దగ్గర ఏం లేవన్నట్టు ఉండండి. ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆఫ్లైన్ అకౌంట్లో పెట్టేసేయండి. ఆ అకౌంట్కి ఎట్టి పరిస్థితుల్లో నెట్ బ్యాంకింగ్ కానీ ఏది పెట్టుకోవద్దు. డబ్బులు ఉన్నా లేవన్నట్టుగా బిహేవ్ చేయండి. మీ మైండ్ కొరుకుతా ఉంటుంది అనమాట. డబ్బులు ఉన్నాయి, అక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం అని మైండ్ మిమ్మల్ని కొరుకుతా ఉంటుంది. ఏమీ వినకండి. ఆ గ్రహస్థితికి అట్లాగే జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే సింహరాశి లోపల గురువు వస్తాడు. మంచి టైం స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశి లోపల గురు రాగానే మీకు ఏకాదశంలో గురువు వస్తాడు. అప్పుడు మంచి టైం ఉంటుంది. కాబట్టి ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల పాటు రీసెర్చ్ చేయండి. ఏ పెట్టుబడులు పెడితే బాగుంటుంది, ఏ ల్యాండ్లు కొడితే బాగుంటుంది, రీసెర్చ్ చేయండి. కానీ వ్యాపారాలు చేయొద్దు. ఒకవేళ పెట్టుబడి పెట్టేది ఉంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కానీ ఒక మంచి విఘ్నుల్ని సంప్రదించి ఆలోచించి ముందుకు వెళ్ళండి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. విఘ్నుల నిర్ణయం తీసుకోవచ్చు. అలా ముందుకు వెళ్ళండి. దాని తర్వాత ఇంకోటి ఏమిటి, అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది. ఎప్పుడు అంటే భాగ్యగురుడు జూన్ వరకు ఉన్నాడు. తర్వాత మీరు అక్షయ తృతీయ కూడా మహాలక్ష్మి యాగం చేసుకోండి. దాని తర్వాత ధనత్రయోదశి కూడా మహాలక్ష్మి యాగం చేసుకోండి. 2 యాగాలు చేయాలి. ఎందుకోసం అంటే ధనత్రయోదశి తర్వాత మీకు ఏకాదశ గురుడు వస్తున్నాడు, అతిచారుడై వస్తున్నాడు. 3 నెలలు రాజయోగం ఉంటుంది. సూపర్ టైం మీకు జనవరి 24 వరకు. ఆ తర్వాత మళ్ళీ ద్వాదశంలో మళ్ళీ దశమంలోకి వెళ్ళిపోతాడు. నార్మల్గా టైం వెళ్ళిపోతుంది. కాబట్టి 3 నెలలు అంటే ఇప్పుడు ఉగాది అయినప్పటి నుంచి 2 నెలలు జూన్ వరకు. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క 4 నెలలు, తర్వాత 3 నెలలు. సో 6 నెలలు మంచిగా ఉంటుంది, 6 నెలలు బాగుంటుంది. ఈ విధంగా తులారాశి వాళ్ళు మీ యొక్క లక్ టైంని సద్వినియోగం చేసుకోండి, బాగుంటుంది. కానీ తులారాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైనా పల్లెటూర్లలో కానీ ఈ ప్లేస్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అనే ఆలోచన ఉంటే కనుక మీరు ఈ జూన్ నుంచి అక్టోబర్ మధ్య లోపల మీరు స్థాన మార్పు చేసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చి బెంగళూరు కానీ, చెన్నై కానీ, వేరేదైనా మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటే మీరు షిఫ్టింగ్ చేసుకోండి. స్థాన చలనం ద్వారా రాజయోగ సిద్ధి మీకు కలిగే అవకాశం ఉంటుంది. తులారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మీరు ధరించవలసిన మాల ఏంటంటే గురుగ్రహ అనుగ్రహ మాలను ధరించండి. గురుగ్రహ అనుగ్రహ మాల ఎల్లో కలర్లో ఉంటుంది, స్ఫటికముది. ఆ మాలని ధరించండి.
అన్ని శుభాలు జరుగుతాయి, భాగ్యయోగ సిద్ధి కలుగుతుంది, అంత బాగుంటుంది. మీరు చేయవలసిన యాగము శ్రీ మహాలక్ష్మి యాగము, అక్షయ తృతీయ, ధనత్రయోదశి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర మీకు నమ్మకం ఉండి బాగుంటుంది అని అంటే 2 యాగాలు చేయండి. ఫస్ట్ అయితే అక్షయ తృతీయ మిస్ చేసుకోవద్దు. ఎందుకోసమంటే దశమ గురుడు రాగానే ఏం చేస్తాడు, ఇబ్బంది పెడతాడు కదా. అక్షయ తృతీయ యాగం చేసుకుంటే ఆ 3 నెలలు ఇబ్బంది కలగకుండా ఉంటుంది, సంపాదించినంత పోగొట్టుకుంటారు. కాబట్టి అది జరగొద్దు అని అంటే అక్షయ తృతీయ యాగం చేసుకోండి. తర్వాత రాజయోగ సిద్ధి కలగాలి అని అంటే మళ్ళీ ధనత్రయోదశి యాగం తీసుకోండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తోటి pradeepjoshi.com మీరు మీ హోరోస్కోప్ పీడిఎఫ్ ఆర్డర్ చేసుకోండి. pradeepjoshi.com వెబ్సైట్ ద్వారానే మీరు అక్షయ తృతీయ కానీ ధనత్రయోదశి యాగానికి సంబంధించిన బుకింగ్ ఇప్పుడే చేసుకోండి. ఎందుకోసం అంటే నేను కేవలం 100 మందికి మాత్రమే అలవెన్స్ ఇస్తాను కాబట్టి 100 మందికి ఎక్కువగా అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడే బుకింగ్ చేసుకొని రెడీ ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.